హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను యూట్యూబ్లో బాగా ట్రెండింగ్లో ఉన్న ఒక రెసిపీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అదే లిక్విడ్ డౌ చపాతీ. అంటే నిజంగా మనం లిక్విడ్ డౌతో చపాతీ చేసుకోవచ్చా, దాని టేస్ట్ ఎలా ఉంటుంది, అండ్ దెన్ మనకు ఎంత టైం పడుతుంది అది చేసుకోవడానికి అనేది నేను ఇప్పుడు ట్రై చేస్తాను. ట్రై చేసి ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మన దోస పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మనకు లంప్స్ లేకోకుండా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ప్యాన్ హీట్ అయ్యాక సేమ్ మనం దోసపిండి ఎలా వేస్తామో అలా వేసేసి దాన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసుకొని అండ్ దెన్ లో టు మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని చేసుకోవాలి. చూసారా, పైన ఆ పిండి అంతా డ్రై అయ్యే వరకు అలా పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఫ్లిప్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. అంటే దాన్ని ప్రెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనకి మంట కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి. అలా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూసారా, ఇప్పుడు కొంచెం మనకు చపాతీ లాగా అనిపిస్తుంది. అలా ఇప్పుడు కొంచెం పొంగుతుంది కూడా. ఇలా తిప్పుకుంటూ చేసుకుంటూ ఉండాలి, ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఇది పొంగుతూ ఉంటుంది. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. లేకపోతే మనం హై ఫ్లేమ్ పెట్టి చేసుకున్నాం అనుకోండి, లోపలంతా సరిగా కుక్ అవ్వదన్నమాట. అలా పిండి పిండి ఉంటుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. అంతేనండి, ఈ లిక్విడ్ డౌ చపాతీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూస్తే మనకి తెలుస్తుంది అసలు ఇది రియల్గా చపాతీ లాగానే ఉందా లేదా అని. సో నేనైతే టేస్ట్ చేసి చెప్తాను మీకు. అంటే చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి చపాతీలు. అండ్ దెన్ దీని టేస్ట్ అయితే నాకు ఎలా అనిపించిందంటే మనం గోధుమ పిండితో దోశ చేసుకుంటే ఎలా ఉందో అలా ఉంది. అండ్ దెన్ టైం కూడా చాలా ఎక్కువసేపు పడుతుందండి ఇది చేసుకోవడానికి. చపాతీలు అయితే మనం త్వరగా చేసేసుకోవచ్చు. ఇదైతే మనం ప్రెస్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.